ఏపీలో కూటమి ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద మద్యం స్కామ్కు తెరతీస్తుందని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ రాజమండ్రిలో ఆరోపించారు. సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని వైసీపీ నేతలతో కలిసి పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇవాళ కూటమి సర్కార్లోనూ దానికి మించి మద్యం అవినీతి జరుగుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్కు తెరతీస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైళ్లకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్నది దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందని, ఏపీలో వైసీపీ హయాంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించిందని గుర్తు చేశారు.